ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, గతించిన పరిశుద్ధ దినం నుంచి ఈ పరిశుద్ధ దినం వరకు ప్రభువు ఆయన ఉచితమైన కృపలో మనల్ని దాచి భద్రపరిచిన విధానాన్ని బట్టి ప్రభువు నామానికి వందనస్తులమై ఉన్నాము. చదవబడిన వేద భాగముల నుంచి కొద్ది నిమిషాల దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయము 38వ వచనం దయచేసి చదవండి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో నీ వాక్యంని మేము ధ్యానిస్తూ ఉన్నాం. నీ వాక్కును వినగల శక్తిని గ్రహించు మనస్సును ఇవ్వండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అనుకూలపరచుమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈనాటి లేఖన భాగమును గమనించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన భూమి మీదకి వచ్చి మరలా ఆయన తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చి ప్రణాళికలో భాగముగా సిలువ వేయబడడానికి సమీపిస్తూ ఉన్నటువంటి కాలం అది, ఆ దినములు. అట్లాంటి కాలములో ఆయన దేవాలయము ఎదుటి నుంచి ఒలీవల కొండ మీదకి ఆయన సాగిపోయి ఒలీవల కొండ మీద తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నటువంటి ఆ మాటలలో ఆయన చెప్తూ ఉన్నటువంటి విషయాలు ఏమిటి అంటే, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. విడువబడిన ఇల్లు ఏమిటి? ఈ విడువబడిన ఇల్లు యోహాను సువార్త 2వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట వ్రాయబడుతుంది. పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పొండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకండి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది అని చెప్పినటువంటి మాటలో విడువబడిన ఇల్లు ఏమిటి? విడువబడిన ఇల్లు అనే విషయంలో 3 విషయాలు మనము నేర్చుకుందాం. మొదటి విషయము, మొదటి మాట, దేవాలయాన్ని విడిచిన దేవుడు. దేవాలయాన్ని విడిచిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువు యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి ఆ దేవాలయం బయట రోకలు మార్చెడివారని, పావురములు అమ్మెడివారని వ్యాపారపు విధానాన్ని చూచి ప్రభు అంటున్నాడు, నా ఇల్లు, నా తండ్రి ఇల్లు వ్యాపారపు నివాసముగా ఇల్లుగా చేశారా? దేవాలయము దేవుని ఇల్లు. ఈ దేవుని ఇల్లు ఏమైపోయినది లోకములో అంటే విడువబడిన ఇల్లు అయిపోయింది. విడువబడిన ఇల్లు. విడువబడిన ఇల్లు ఎట్లా ఉంటుంది? పాడైపోతుంది. విడువబడినటువంటి ఏ మనిషి అయినా సరే, విడువబడిన భార్యన, విడువబడిన భర్తన,
విడువబడిన ఇల్లున ఏమైపోతాయి? కొలాప్స్ అయిపోతాయి. యేసుక్రీస్తు ప్రభువు చాలా దుఃఖిస్తున్నాడు. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడింది. దేవాలయము చాలా అందంగా ఉంది. యెరూషలేము దేవాలయం ఎంత అందంగా ఉందంటే 2 కళ్ళు సరిపోవు అనే రీతిగా ఉంది దేవాలయం. ఇంచుమించు 40 సంవత్సరముల పైబడి కాలము మహాహేరోదు ఈ దేవాలయాన్ని కట్టించాడు. యూదుల యొక్క ప్రశంస అందుకోవాలి అని, వాళ్ళ ఇష్టాన్ని నెరవేర్చాలి, వాళ్ళ ఇష్టాన్ని నెరవేరిస్తే నాకు లోబడి ఉంటారు అని హేరోదు ఈ దేవాలయాన్ని చాలా సుందరవందరమైన దేవాలయంగా నిర్మాణం చేశాడు. క్రింద అందమైనటువంటి పాలరాయి, కింద కాలు పెడితే ఇది పాడైపోతుందా అనే రీతిగా ఉంటుంది కాళ్ళు అది కిందకి పెడితే. అలాగూ ఆకాశం వైపు చూసినట్టుగా పై సీలింగ్ వైపు చూస్తే నీలగిరిలాగా అందమైనటువంటి కమనీయ కాంతులు కనిపించే రీతిగా ఆకాశ హార్మోనియంలాగా దేవాలయపు లోపలి భాగం ఉంది. చాలా మణుమాణిక్యములతో గోమేధికములతో తలచబడినటువంటి అందమైనటువంటి ఈ గుమ్మాలు, ఈ రాళ్ళు వర్ణనాతీతం. ఇంత అందమైన దేవాలయం, దాని యొక్క తలుపులు ఒలీవలతో ద్రాక్ష గుత్తులతో చక్కటి చెక్కడాలు, లోపలి భాగము కెరూబులతో శిరూపులతో రెక్కలు చాచిన అందమైనటువంటి శిల్పము కొట్టొచ్చినట్లుగా దేవుడే ఇక్కడ ఉన్నాడా అని చెప్పే రీతిగా దేవాలయాన్ని మరిమించే రీతిగా కట్టాడు దేవాలయాన్ని. అట్లాంటి దేవాలయాన్ని యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, ఇదిగో మీ ఇల్లు మీకు. ఎందుకు ఆయన అలా అన్నాడు? ఎందుకు ఆయన అలాగన్నాడు అంటే, మొదటిగా దేవాలయాన్ని దేవుడు విడిచిపెట్టేశాడు. ఎంత అందంగా ఉంది, ఎంత చక్కగా ఉంది అని అనుకుంటున్నారేమో. ఈ దేవాలయంలో దేవుడు లేడు. ఎందుకు దేవుడు లేడు? దేవునికి విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు సాగితే దేవాలయాల్లో దేవుడు ఉండడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథములో 2వ అధ్యాయములో 17వ వచనములో ఒక మాట ఉంటుంది. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుట యందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి. అందువల్ల దేవాలయములో దేవునికి నైవేద్యము చేయుటకు ఆ యవ్వనులు కారణం. ఎవరు యవ్వనులు? యాజకుడైనటువంటి కురువృద్ధుడైనటువంటి ఏలీ కుమారులు హోప్నీ ఫినెహాసులు అనే 2 యవ్వన యాజకులు దేవాలయములో దేవుని ఆరాధించడానికి వస్తూ ఉన్నటువంటి మనుష్యులకు అభ్యంతర కారణముగా ఉన్నారు. ఈ యవ్వనులు చేస్తూ ఉన్నటువంటి భయంకరమైన పనులు ఏంటో తెలుసా? దేవునికి దహన బలి, పాప పరిహారార్థ బలి, సమాధానార్థ బలి అర్పించడానికి వారు గొర్రెలను కానీ పొట్టేళ్లను కానీ దూడలను కానీ తీసుకుని వస్తూ ఉన్నారు. వాటిని యాజకునికి అప్పచెపుతూ ఉన్నారు. వాటిలో మంచి పదార్థములు, శ్రేష్టమైన పదార్థములు పరిశుద్ధ స్థలములో వారు పెట్టేసి మిగిలినటువంటి దాన్ని పక్కకు పట్టుకెళ్ళి దాన్ని
వారి యొక్క బంధువులతో, వారి శ్రేయోభిలాషులతో ఫంక్షన్ చేసుకోవడానికి దేవాలయం ప్రక్కన వాటిని తయారు చేసుకుంటూ ఉన్నారు. దేవాలయములో ఉన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పదార్థాలు సరిపోక ఈ యవ్వన యాజకులు చేస్తూ ఉన్న పని ఏమిటి అంటే, పనివాడిని పంపించి ఇంకా మాకు మాంసం ఇమ్మను అని పంపిస్తూ ఉన్నారు. ఆ పని వాళ్ళు ఏం చేసేవారు తెలుసా? ప్రక్కనే ఆ మాంసమును తయారు చేసుకుంటూ వంట చేసుకుంటూ ఉన్న సమయంలో అయ్యగారు ఇంకా మాంసం ఇమ్మంటున్నారు, అయ్యగారు ఇంకా మాంసం ఇమ్మంటున్నారు. అలా కాదండి, ఉడకనివ్వండి, పోనీ అలాగే ఇస్తాం మీరు చెప్పినట్టుగానే. కొండలో ఉడుకుతూ ఉండగానే పని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొంకీలతో దాంట్లోని తీసుకుని బొరుసులో వేసుకుని పట్టుకొచ్చి వీళ్ళకి ఇచ్చేస్తూ ఉన్నారు. అంటే ఏమైపోయారో తెలుసా? వీళ్ళు భయంకరమైనటువంటి తిండిపోతులు అయిపోయారు. భయంకరమైనటువంటి తిండిపోతులు. ఆ కారణము చేత ఆ జనులు దేవాలయానికి రావడానికి ఏమయ్యారట? అసహ్యపడ్డారు. అసహ్యపడ్డారు. ఎవరు? దేవుని పిల్లలు దేవుని సన్నిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలను చూసి అసహ్యపడ్డారు. అందుకనే అంటూ ఉంటాడు, మిమ్ముని బట్టియే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుచున్నది. ఈవేళ సంఘములో ఉన్నటువంటి సభికులు, సంఘపు పూజారులు, కాపరులు ఏం చేస్తున్నారో తెలుసా? రోడ్డెక్కేస్తున్నారు. భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైనటువంటి వారి యొక్క విధి విధానాలు, రకరకాల వాటితో దేవాలయము మిళితమైపోతూ ఉన్నది. ఒకటి ధనాశ, ఒకటి ధనాశ, రెండు శరీరపు ఆశ, తినడము, లేకపోతే చూడడము, లేకపోతే ఏదో శరీరపు ఆశ. ఇక ఇలాగా సంఘములో ఉన్నటువంటి భయంకరమైనటువంటి అనేకమైనటువంటి అకృత్యాలు. ఎవరైనా కొత్తవారు దేవాలయానికి రావాలి అంటే ఆ చర్చికి వెళ్ళకూడదండి బాబు. ఎందుకు? ఆ చర్చిలో గొడవలు, ఆ చర్చిలో రకరకాల దూషణలు, ఆ చర్చిలో అలాగు. కాబట్టి దేవాలయాన్ని విడిచిపోయాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు ఆ దేవాలయానికి దూరంగా వెళ్ళంటూ ఉన్నాడు. ఆయన, ఇదిగో మీ ఇల్లు మీకు, ఈ ఇల్లు మీకు, మీ ఇష్టం ఏం చేసుకుంటారో చేసుకోండి. ఒకసారి ఒక తెల్లవాళ్ళ చర్చిలోనికి ఒక నల్ల అయిన ప్రసంగానికి పిలువబడ్డాడు అమెరికా దేశంలో. సరే, అందరూ కూడా తెల్లవారు గబగబా ఒక ఆయన కారు దిగి షూట్ వేసుకుని టకటకమంట వచ్చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క డోర్ దగ్గర సెక్యూరిటీస్ ఆపారు. ఎక్కడికి? చర్చి లోపలికి. ఎందుకు? ఈవేళ ప్రసంగికుడు నేనే, ప్రసంగం చేయడానికి. కిందకి మీదకి చూసి, నిన్నెవడు పిలిచాడు ప్రసంగానికి? వెళ్ళు ఇక్కడి నుంచి. లేదు నేనే ప్రసంగికుడిని, నన్ను వెళ్ళనివ్వండి. బయటికి నెట్టేస్తే వచ్చి రోడ్డు మీద పడిపోయాడు నల్ల దొరగారు. షూట్ తోటి పడిపోయినటువంటి నల్ల దొరగారు ఏం చేస్తున్నాడంటే రోడ్డు మీద ఏడుస్తున్నాడు. యేసుప్రభు వచ్చి, బిడ్డా ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. అయ్యా, వాళ్ళందరూ తెల్లగా ఉన్నారు కదా, నన్ను నల్లగా ఉన్నాను అనే కాజుతో, నా శరీరము నల్లగా ఉన్నదనే ఆలోచనతో నన్ను గెంటేశారండి బయటికి అన్నాడట. యేసుప్రభు అన్నాడట, అరే నాయనా, నిన్ను ఈ వీరు ఈవేళ చూసారేమో, నన్ను ఆల్రెడీ ఎప్పుడో గెంటేశారు.
నిన్ను ఈవేళ గెంటినట్టున్నారు, రోడ్డు మీద పడ్డావు ఈవేళ, కానీ నన్ను ఎప్పుడో గెంటేశారు, అందుకనే నాకు ఎక్కడా స్థలం లేక ఇలా రోడ్లు అంట తిరుగుతున్నాను అబ్బాయి. యేసు ప్రభు అన్నాడంట. ప్రియమైన దేవుని వారలారా, దేవాలయంలో రకరకాల తారతమ్యాలు. ఒకడు నల్లగా ఉన్నావంటాడు, ఒకడేమో ఎర్రగా ఉన్నావంటాడు, ఒకడేమో అందగాడిని అంటాడు, ఒకడేమో ఆటగాడిని అంటాడు, ఒకడు ధనవంతుడిని అంటాడు, ఒకడు ధనహీనుడిని అంటాడు, ఒకడు ఆ కులం అంటాడు, ఒకడు ఈ కులం అంటాడు, ఒకడు ఇక రకరకాల అన్నీ పట్టుకొచ్చి ఇంటి దగ్గర ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలు అన్నీ తెచ్చి ఎక్కడ పెడుతున్నారు? దేవాలయం. అందుకనే ఒక మంచి పాట ఉంటుంది, గుడిలో కంటె సిలువా, నీ మెడలో కంటె సిలువా, బ్రతుకున్న ఉంటే సిలువా, నీ బ్రతుకునకదే విలువా. చాలా బాగుంటుంది. ఇక్కడ సిలువ ఎక్కడో కాదు, కానీ ఆ సిలువ అనేది నీ బ్రతుకుల్లో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువు దేవాలయాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయి, ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. రెండో విషయం చెప్తాను, మానవత్వాన్ని విడిచిన దేవాలయాలు. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము, 7వ అధ్యాయం. దానికి ముందర మత్తయి సువార్తికుడు 23వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. అందుచేత ఇదిగో నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నాను. మీరు వారిలో కొందరిని చంపి సిలువ వేయచ్చు, కొందరిని మీ సమాజ మందిరములలో కొరడాలతో కొట్టి పట్టణము నుండి పట్టణమునకు. చాలండి. ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని వారలారా, సువార్తికుడైన మత్తయి అంటా ఉన్నాడు, నేను మీ మధ్యకి ప్రవక్తలను పంపుచూ ఉన్నాను, జ్ఞానులను పంపుచున్నాను, ఉపదేశకులను పంపిస్తూ ఉన్నాను. వాళ్ళని మీరు ఏం చేశారంట? వారిని కొట్టుచు, కొరడాలతో కొట్టుచు, రాళ్లతో రువుచూ ఉంటే వాళ్ళ పట్టణము నుండి పట్టణమునకు పారిపోతున్నారు. పరుగు ప్రాణాన్ని దాచుకుని వాళ్ళు మీకు సువార్తను అందిస్తున్నారు. అంటే దేవాలయంలో ఏమీ లేదట, మానవత్వము. దెర్ ఈజ్ నో హ్యుమానిటీ. వాళ్ళకి మానవత్వం అనేది లేనే లేదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మార్టిన్ లూథర్ భక్తుడు అంటాడు, ద చర్చ్ ఈజ్ ద కాంగ్రిగేషన్ ఆఫ్ సెయింట్ ఇన్ విచ్ ద గాస్పెల్ ఆఫ్ రైట్లీ థాట్స్ అండ్ ద సాక్రమెంట్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేడ్. చర్చిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎవరు అనగా పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులకి దేవుని వాక్యాన్ని బోధించేవారు ఎలా బోధించాలో తెలుసా? జోలపాట పాడకూడదు. ఎలా బోధించాలో వాళ్ళకి? గద్దించేదిగా ఉండాలా. సువార్త ఎప్పుడూ కూడా గద్దించేదిగా ఉండాలా. సువార్త ఎప్పుడు కూడా బుద్ధి చెప్పేదిగా ఉండాలా. సువార్త మనిషి జీవితాన్ని దిద్దేదిగా ఉండాలా. అందుకనే అపోస్తలుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతూ ఉంటాడు, నేను ఇంటింటా ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పుచూ ఉన్నాను 3 సంవత్సరాలు. చాలాసార్లు వాక్యము బోధిస్తూ ఉంటే పులిపీటి మీద నుంచి చాలామంది, కొంతమంది అనుకుంటూ ఉంటారు, వాక్యము నా కోసమే చెప్తున్నారు అనుకుంటూ ఉంటారు. వాక్యం నీ కోసం చెప్పడానికే పనేమీ లేదా? అసలు ఇంతమందిలో నిన్ను ఒక్క మనిషిని గుర్తుపెట్టుకుని మాట్లాడాలంటే మిగతా వాళ్ళందరినీ కూడా పక్కదారి పట్టేసినట్టే కదా. ఈవేళ టెక్స్ట్ అంతా, ఈవేళ 3 పాఠాలు గమనించండి. 3 పాఠాలు గమనించండి. ఈ 3 పాఠాలు బోధించే బోధను బోధగా చెప్తే గుడిలో ఎవరో రారేమో అనిపిస్తుంది. గుడికి ఎవరో రారేమో అది భయమేస్తుంది. ఎందుకు? ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు చెప్పుకొనుచున్నారే. చాలండి. ఇదిగో
ఈ స్థలము దేవాలయము, ఈ స్థలము దేవాలయము, ఈ స్థలము దేవాలయం అని చెప్పుకుంటున్నారు కదా. నిజంగా అలా చెప్పుకుంటూ ఉంటే ఎందుకు చెప్పించుకుంటున్నావు? నువ్వు చాలా చక్కగా అయ్యి బాబోయ్ ఇది దేవాలయము. వెనకాల కూర్చున్నవాడు ఎదరు కూర్చున్నవాడిని ఏం చేస్తున్నాడంట, రే జాగ్రత్తగా ఉండు, ఇది దేవుని ఆలయము, మాట్లాడుకో. వెనకాల నుంచి డెప్పకాయ మీద ఇలా కొట్టేసి మాట్లాడకుండా కూర్చుంటున్నాడంట. మళ్ళీ ఎలా తిరిగితే దిక్కులు చూస్తావేంట్రా, ఇది దేవాలయము, నీ ప్రవర్తన అంతటిని జాగ్రత్తగా చూసుకోనంత కదరా. మళ్ళీ మౌనంగా తిరిగి కూర్చున్నాడంట. మళ్ళీ ఈ టైప్ నుంచి డెప్ మీద ఇలా కొట్టాడంట. ఏమీ ఎరగనట్టు కూర్చున్నాడంట వెనకాల. అంటే ఏంటి, అల్లరితనానికి ఆవతాయితనానికి నిలయము దేవాలయం అయిపోయిందా? ఊసులాడడానికి కబుర్లు చెప్పుకోవడానికి దేవాలయం నిలయం అయిపోయిందా? చెవిలో గుసగుసలాడుకోవడానికి దేవాలయం నిలయం అయిపోయిందా? ఎదుటివారి మీద చాడీలు చెప్పడం దేవాలయం నిలయం అయిపోయిందా? లేకపోతే కాని చూపులు చూడడము, కాని పనులు చేయడము దేవాలయం నిలయం అయిపోయిందా? దేవాలయం ఎందుకు ఇలా అంటా ఉన్నారు? ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము. ఆల్ రైట్, మరి దేవాలయం బయట వ్యాపారం ఎందుకు చేస్తున్నారు? రోకలు ఎందుకు మారుస్తున్నారు? పావురాలను ఎందుకు అమ్ముతున్నారు? దేవుని పేరట దగాలు ఎందుకు చేస్తున్నారు? 4 విషయాలు చెప్తాను. ఏమన్నదో తెలుసా? ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఏం చేశారో తెలుసా? కాల రాశారు. ధర్మశాస్త్రాన్ని కాల రాశారు. 5వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. అది ప్రతివాడు తన పొరుగు వాని ఎడల తప్పక న్యాయం జరిగించండి. అంటే ధర్మశాస్త్రం ఏం చెప్తుందో తెలుసా? నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగువాణ్ణి ప్రేమించు. ప్రియమైన దేవుని వారలరా, పొరుగువాడు ఎవడు? పొరుగువాడు మీ అందరికీ తెలుసు. యెరూషలేము నుంచి యెరికోకు దిగిపోతూ ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తిని దొంగలు కొట్టి పడేశారు. ఒక లేవీయుడు చూశాడు, చూచి చూడనట్టు పోయాడు. ఒక యాజకుడు చూశాడు, చూచి చూడనట్టు పోయాడు. ఒక సమరయుడు చూశాడు, పూట కోళ్ళవాని ఇంట యొద్ద చేర్చి అతనికి జరగవలసినటువంటి మర్యాద అంతా చేశాడు. అతను కోలుకునే రీతిగా చేశాడు, బాధలో ఉండి. ఇందులో పొరుగువాడెవరు? ఇందులో పొరుగువాడెవరు? ప్రియమైన దేవుని వారలరా, గమనించండి. ధర్మశాస్త్రాన్ని నిర్వర్తించాలి. నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమించాలి. క్రైస్తవ సహోదరులు వాక్యాన్ని చదువుతూ ఉంటారు, వాక్యాన్ని బోధిస్తూ ఉంటారు, వాక్యాన్ని వింటూ ఉంటారు. వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నామా? జీవిస్తా లేదా? నిన్ను వలే నీ ప్రక్క వ్యక్తిని ప్రేమించగలుగుతున్నావా? నీ సాటి మనిషిని ప్రేమించగలుగుతున్నావా? లేదు. నా పిల్లల్నే నేను ప్రేమించుకుంటాను, నా భార్యనే నేను ప్రేమించుకుంటాను, నా భర్తనే నేను ప్రేమించుకుంటాను. లేకపోతే కొంతమంది ఎంపిక చేసుకుని వాళ్ళను మాత్రమే ప్రేమించుకుంటాను. ప్రేమించుకో, బాగా ప్రేమించుకో. ఒకటే, నీ పొరుగువాని ప్రేమ లేందే నీవు వాక్యాన్ని ఎలా నిర్వర్తిస్తున్నావు? 2వ విషయం చెప్తాను. ధర్మాన్ని విడిచిపెట్టుట. 6వ వచనం చదువుదాం. పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్రను. చాలండి, చూడండి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం. జాగ్రత్త. సరే, పరదేశుని ప్రేమిస్తున్నావా? తండ్రి లేని వారిని ప్రేమిస్తున్నావా? విధవరాలని ఆదరిస్తున్నావా? గమనించి ప్రియమైన దేవుని వారలారా, కొంతమంది దిక్కులేని పిల్లలు ఉంటారు, తల్లి తండ్రి లేని పిల్లలు. కొంతమంది ఎక్కడి నుంచో పొట్టకూటి కోసం వచ్చి మన మధ్యలో నివసిస్తూ ఉంటారు. కొంతమంది భర్త లేనటువంటి విధవరాండ్రు ఉంటారు. మనం ఆదరిస్తున్నామా వీళ్ళని? మనము గౌరవిస్తున్నామా వీళ్ళని? విధవరాలని నేను చాలా బాగా ఆదరిస్తానండి అంటాం. విధవరాలు ఇంట్లో నుంచి చేతలకు వస్తే దారిలో మధ్యలోకి వచ్చి వెనక్కి వెళ్ళిపోతాం. ఇదా గౌరవించేది విధవరాలని?
నాకు ఏ మూఢనమ్మకాలు లేవు అంటావు. అన్ని మూఢనమ్మకాలు మన దగ్గరే ఉంటాయి. అన్ని మూఢనమ్మకాలు మన దగ్గరే ఉంటాయి. ప్రియమైన దేవుని వారలా గమనించు. తుమ్మితే చెప్పులేసుకుని ఊరికి వెళ్ళకూడదు, దగ్గితే ఆగిపోవాలా, భోజనం చేసేటప్పుడు కొంచెం పరమారితే ఏం చేయాలా, మరలా పైకి లేచి చేయి కడుక్కొని మరలా వచ్చి. ఇవన్నీ ఏంటి? దేవుని వాక్యాన్ని మనము అర్థమై పట్టించడం లేదు. జ్ఞాపకం చేసుకోనండి. పరదేశిని, తండ్రి లేని వారిని, విధవరాలని నీవు ఆదరించు. దేవుడు ఎక్కడో లేడు. దేవుని కార్యాలు నువ్వు ఎక్కడికో వెళ్ళి చేయక్కర్లేదు. గుణదల్లి వెళ్ళి అక్కడ నేను ఒక 20,000 రూపాయలు ఉండిలో వేసి వచ్చానని అంటే నీకేమీ వచ్చేది. లేకపోతే వైజాగ్ మేరీ మాత గుడిలోకి వెళ్ళి ఇలా వేసి వచ్చా, నీకేమీ రాదు. క్రియలు లేని విశ్వాసము మృతం. నీ ప్రక్కనే ఉన్నారు. దేవుడిని వెతుక్కుంటావా? నీ ప్రక్కనే. మూడో విషయం చెప్తాను, అన్యాయము జరిగించుట. చదవండి ఆ మాట. ఆ ప్రక్కనే 7వ వచనం ప్రక్కనే. బాధింపకయు, నిర్దోష రక్తము చిందింపకయు. చాలండి. నిర్దోష రక్తము చిందింపకయు. నిర్దోష రక్తము చిందించడము అన్యాయము కాదా? రాజుల మొదటి గ్రంథములో 21వ అధ్యాయములో 9వ వచనములో ఒక మాట ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము 21వ అధ్యాయం 9వ వచనం. ఆ తాకీదులో రాయించినదేమనగా ఉపవాస దినమున నీవు దేవునిని రాజుని దూషించితివి అని అతని మీద సాక్ష్యం పుట్టించి పనికి మాలిన 2 మనుషులను సిద్ధపరచుడే. గమనించండి, ఇక్కడ అన్యాయపు తీర్పు. యేసుక్రీస్తు ప్రభు ఎలాగూ సిలువ కొయ్యి మీద సిలువ భారాన్ని మోసాడు. ఆయన సిలువ ఎందుకు వేశారు ఆయన్ని? సిలువ బర్బానా క్రీస్తునంటే బర్బాను విడుదల చేయము, క్రీస్తును సిలువ వేయము. బర్బాను విడుదల చేయము, యేసును సిలువ వేయము. ఎవరు ఈ బర్బా? ఎవరు యేసు? దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆదరించాడు, వ్యాధితో ఉన్న వారికి స్వస్థత ఇచ్చాడు, చచ్చిపోయిన వారిని లేవనెత్తాడు. ఎండిన మ్రానికి ఎలాగూ చేసిన ఎడలా పచ్చి మ్రానికి ఇంకేమి చేయుదురు? పచ్చి మ్రానికి ఎలాగూ చేసిన ఎడలా ఎండిన మ్రానికి ఇంకేమి చేయుదురు? పాలస్తీనా ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు జీవించినంత కాలము ఎలా ఉందో తెలుసా? పచ్చ కళ్యాణంలా ఉంది. పచ్చ కళ్యాణం నిత్యము. ఎవరికి ఏమి కావాలన్నా యేసుక్రీస్తు ప్రభు దగ్గర అనేకమైన వరాలు. చచ్చిపోయిన వాళ్ళది కూడా తీసుకురండిరా, బ్రతికేస్తున్నారు. కళ్ళు లేవా? రండి కళ్ళు. కాళ్ళు లేవా? రండి కాళ్ళు. చెవులు లేవా? 2 చెవులు. ఏమి కావాలి ఇస్తున్నాడు. నిత్య కళ్యాణం, పచ్చతోరణం అని. అట్లాంటి ప్రభువుని ఏమంటున్నారు? సిలువ వేయము, సిలువ వేయము, సిలువ వేయము. నిర్దోషి రక్తము చిందించుట. ఇశ్రాయేలు రాజు ఆహాబు ఇంటి ప్రక్కన నాబోతు ద్రాక్ష తోట ఉంది. నాబోతు ద్రాక్ష తోట చూసి ఆహాబు అంటున్నాడు, నాబోతు ఎలా రా అన్నాడు. వచ్చాడు. ఇదిగో నీ ద్రాక్ష తోట నాకు అమ్మేస్తావా? అమ్మను. నీకు అంతకన్నా మంచి పొలము ఎక్కడ కావాలితే అక్కడికి ఇస్తాను. ఇదిగో ఇది నేను కూర మొక్కలు గట్ట వేసుకోవడానికి బాగుందని, నా ఇంటిలో ఇల్లుగా, చేనులో చేనుగా, నా సరిహద్దులో సరిహద్దుగా కలిసిపోతుందని నా బూత నాకు ఇచ్చేయి అన్నాడు. నేనెవను? నువ్వు రాజు అయితే నాకేంటి, ఎవరో అయితే నా పితరులు ఇచ్చారు, నా తండ్రి ఇచ్చాడు, నా తండ్రికి వాళ్ళ తండ్రి ఇచ్చాడు, వాళ్ళ తండ్రికి వాళ్ళ మాకు వంశపారంపర్యంగా వస్తుంది సెంటిమెంట్. నేనేమను? నా పొలం. ఆహాబు ఇంటికి వచ్చి మూతు ముడుచుకుని పడుకున్నాడు మంచం ఎక్కి. ఎలా పడుకున్నాడు? అది ఇలా నా సొంత మాటలు అనుకుంటున్నారు మాస్టర్. చదవండి. మూతి
మంచం మీద పరుండి ఎవరితోనూ మాట్లాడక భోజనము చేయకయో ఉండెను. చూడండి, ఈయన ఎవరు? రాజుగారండి. చూడండి, పిల్లోడిని ఒరే బాబు భోజనం చేయరా అంటే నేను చెయ్యను మారం గుడుస్తాడు కదా అమ్మ దగ్గర. చెయ్యరా నా తండ్రి, బంగారు తండ్రి, చెయ్యరా. నేను చెయ్యను. ఎందుకు చెయ్యవు? అక్క కొట్టింది, లేకపోతే అన్న పెన్సిల్ ఇవ్వలేదు అంటాడు. చూసారు? అలాగూ ఆహాబు మూతు ముడుచుకుని మంచం ఎక్కి కాళ్ళు ముడుచుకుని పడుకున్నాడు. వచ్చారండి ఎవరు? మేడము, మహారాణి వచ్చింది, పట్టప్రాణి వచ్చింది. వచ్చి ఏవోయ్ ఏంటి సంగతి, అలా పడుకున్నావేంటి, మూతు ముడుచుకుని మంచం ఎక్కి కాళ్ళు ముడుచుకుని పడుకున్నావేంటి అని అడుగుతుంది. ఏమీ లేదులే. అలా కాదు, ఏడు చెప్పవయ్యా. మంచి సూపర్ అండి, కరిస్మాటిక్ లేడీ అండి, డైనమిక్ అండి. బైబిల్ గ్రంథములో ఈమె దేవునికి విరోధమైనటువంటి స్త్రీ అయితే అయింది, కానీ షీఈ్ డైనమిక్ పర్సనాలిటీ. మంచి డేర్ అండ్ డాషింగ్ అన్నమాట. ఏమంటుంది? ఏంటి చెప్పవయ్యా? నేను చెప్పను నీకు. బుద్ధిలేనుడా, తెంగరుడా, చెప్పు ఏం జరిగింది నీకు? ఏముంది, అంగో మన చేయని పక్కనే, మన ఇంటి పక్కనే అడున్నాడు కదా. ఎవడాడు? నాబోతు అనేవాడు. ద్రాక్ష తోట ఉంది కదా, అది ఇమ్మంటే ఇవ్వట్లేదు. నాకు బాధ కలిగింది, నాకు ఏడుపు వస్తుంది, నాకు దుఃఖం వస్తుంది. ఓరి తెంగరుడా, ఓ తెంగర మొగడా, ఛీ నువ్వే మనుషురా, మగోడురా, ఇది నీకు సరికాదు. లే పైకి. దీనికి నా దగ్గర బోళ్ళని విద్యలు ఉన్నాయి కదా, నా దగ్గర నీకు ఎంత కావలిస్తే అంత కుట్రుంది, నీ దగ్గర నీకు ఎంత కావలిస్తే అంత కుయుక్తత నా దగ్గర. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అటిది ముత్యము కంటే అమూల్యమైనది అన్నాడు. చాలా మంచిది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అన్నాడు. ఇంకేమన్నాడు ప్రక్కన? అబ్బా, జ్ఞానవంతురాలు సూపరు. ప్రక్కన ఎవరన్నారు? 3 రాలు భార్య దొరుకుట, 3 రాలైన భార్య దొరుకుట ఏంటంట? ఇక లేదు, మాట్లాడతలేదు ఎవరు కూడా. 3 రాలు దొరుకుట కూడా అరుదుగా దొరుకుతారు. ఎందుకో తెలుసా? చేజేతుల కొంపలను కొల్లేరు చేసేసుకుంటారు. మన ఇల్లు ఎవరో పడగొట్టరండి, మనమే పడగొట్టేసుకుంటాం. మన ఇల్లు మనమే పడగొట్టేసుకుంటాం. ఎందుకో తెలుసా? మూఢత్వం. ప్రియమైన దేవుని వారలారా, యెజబెలు 3 రాలు ఆహాబుకి యుక్తి నేర్పిస్తుంది. ఏమన్నా తెలుసా? పక్కోడు ద్రాక్ష తోట కావులితే ఇశ్రాయేలీల రాజువై ఉండి మంచమెక్కి కాళ్ళు ముడుచుకుని మూతు ముడుచుకుని పండుకుంటావా? సిగ్గులేదు నీకు? రా, వెంటనే తాకీదులు రాయించు. ఏమైందా అయిపిస్తావో తెలుసా? ఇదిగో ఉపవాస దినాన్ని ప్రకటించు. ఆ ఉపవాస దినాన నాబోతు అనేవాడు రాజుని దేవుణ్ణి దూషించాడు అని రాయి అందులో. మరి దీనికి సాక్షులు ఎలాగా? నువ్వు బాగానే చెప్పేస్తున్నావు యెజబెలు, దీనికి సాక్ష్యం కావాలి కదా అంటున్నాడు. తెంగరుడా, సాక్ష్యం ఎవరు కావాలయ్యా నీకు? ఎల్లలాగా పనికి మాలిన వాళ్ళు 2 ఉంటారు. పనికి మాలిన వాళ్ళు 2 నీకు ప్రక్కన దొరుకుతారు. వెళ్ళు చూడు, ఆ ప్రక్కనే ఉంటాడు. ఎప్పుడు వస్తాడా? నాకు 100 రూపాయలు ఎప్పుడు ఇస్తాడా? 4 ఆర్చుకుపోతుంది. ఆడు ఏం చెప్పేమంటే అప్పుడు అది చెప్పేద్దామని వాడు ఉంటాడు ప్రక్కనే. అలాంటి వాళ్ళు 2 దొరకరా నీకు ఇంత దేశంలోని? దొరుకుతారు, చూసుకో. వెళ్ళాడు, 2 దొరికారు. ఏడు చెప్పు, నువ్వు ఇలా సాక్ష్యం చెప్పాలి రబ్బాయి. ఎంత ఇస్తావు? ఇస్తానులే. 2 పురమాయించుకున్నాడు. న్యాయపు తీర్పు దగ్గరికి రప్పించారు. నాబోతుని పిలిచారు. ఆహాబు నిలుచున్నాడు. రాజుకు రాణి ఉంది. సింహాసనములో రాజు ప్రతిష్ఠితుడయ్యాడు. ఏంటి గొడవ? నాబోతు, అయ్యా చెప్పండి, ఏంటి నువ్వు ఉపవాసం ఉన్న రోజున
దేవుణ్ణి దూషించావంట, రాజునైన నన్ను కూడా తిట్టావంట. అయ్యా లేదు 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 లేదు. ఎరా మరి? లేదండి బాబు, మా కళ్ళారా చూసాము, మా చెవులారా విన్నాము, మిమ్మల్ని తిట్టాడు. మిమ్మల్ని తిట్టాడు, మీరు మనిషి. దేవుణ్ణి కూడా తిట్టాడండి. ఒక సాక్ష్యం చెల్లదు. ఇంకెవడ నేనున్నాను. ఇంకొకడు వచ్చాడు, వాడు చెప్పాడు. ఓకే, 2 సాక్షులు, జరిగినటువంటి ఇన్సిడెంటు, తీర్పు సిద్ధం. ఏమిటి తీర్పు? నాబోతు అనేవాడిని రాళ్ళు రువ్వు చంపండి. నాబోతుని రాళ్ళు రువ్వు చంపేశారండి. నాబోతుని రాళ్ళు రువ్వు చంపేశారు. రాళ్ళు కుప్పలో నాబోతు కొట్టిమిట్లాడి చచ్చిపోతే రక్తం ప్రవహించేస్తుంది. అన్యాయముగా చిందించిన రక్తము దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? ఊరుకోడు. ప్రతి దానికి ఒక సమయం వస్తుంది. ప్రతి దానికి దేవుని సన్నిధిలో ఒక దినం ఉన్నది, ఒక టైం ఉన్నది. తప్పనిసరిగా చేసిన ప్రతి దానికి ఫలితము అనేది అనుభవించక తప్పదు. అందుకని అంటాడు, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి జీతం ఇచ్చాడు దేవుడు. ఒక దినాన యుద్ధం మ్రోగుతూ ఉంది. మ్రోగుతూ ఉన్నటువంటి యుద్ధానికి ఆహాబు సన్నద్ధుడవుతూ ఉన్నాడు. ఆ యొక్క యుద్ధములో ఆహాబుని చంపరండి. ఆహాబు మీద పడినటువంటి ఈటకు గుండుల్లో చొచ్చుకుని పోతే, జబ్బగూళ్ళలో నుంచి గుండెల్లోకి చొచ్చుకుని పోతే ఏమైందో తెలుసా? ఆహాబు రక్తము కుక్కలు నాకని ఎలీయా శపించాడు. నీ రక్తము కుక్కలు నాకుతాయి రబ్బాయి. నిజముగా సాయంకాలం యుద్ధం అయిపోయింది. రథాన్ని చాకిరేవు బల్లల దగ్గరికి తీసుకొచ్చారు. కారుతూ ఉన్నటువంటి రక్తం నీళ్ళలో కలిసిపోయింది. కుక్కలు వచ్చి నీటిని తాగుతూ ఉన్నాయి. ప్రవచనం ఎప్పుడు కూడా నెరవేరుతుందండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా గమనించండి. ఇది కాన్సెప్ట్ కాదు, కానీ చివరి తీరి నేను చెప్తా ఉన్నాను. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము అని చెప్పుచు ఏం చేస్తున్నారట? మోసపు మాటలు మాట్లాడుతూ రక్తము, అన్యాయపు తీర్పుతో నిర్దోషి రక్తము చిందిస్తూ ఉన్నారండి. నిర్దోషి రక్తము చిందించడమే అన్యాయము. అందులో 4వ మాట బహుదేవతారాధన. ఇశ్రాయేలులు చేస్తున్నటువంటి ఆరాధన, ఏకదేవుడిని ఆరాధించడానికి బదులు అనేకమైన దేవుళ్లను, దేవతలను నిలుపుకుని వీళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారండి. అందుకనే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ ఉత్తరములో 3వ అధ్యాయంలో 5వ వచనంలో ఒక మాట రాస్తాడు. పైకి భక్తి గలవారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందురు. చాలండి. పైకి భక్తి, లోపల యుక్తి. ఎంత భయంకరమండి. ఒకప్పుడు క్రైస్తవ సంఘానికి, క్రైస్తవ పాస్టర్కి, క్రైస్తవ సమూహానికి చాలా విలువ ఉండేది సొసైటీలో. ఎందుకో తెలుసా? వీళ్ళ క్రైస్తవులరా. ఈవేళ క్రైస్తవ సంఘములోనికి లోకం వచ్చేసింది. లోకము క్రైస్తవ్యము ఏకమైపోయింది. కాబట్టి ఏం జరుగుతుందో తెలుసా? ఈ బలంగా ఇక్కడ పులిపీటి మీద వాక్యం చెప్తూ ఉండగా ఎవరన్నా ఒక గెస్ట్ వస్తే ఇమ్మీడియట్గా పాస్టర్ గారి ప్రసంగం మానేసి దిగేసి ఆయనకి సన్మానం చేసి పంపించాలా. అప్పుడు మళ్ళీ పాస్టర్ గారు ప్రసంగానికి ఎక్కాలా. ఎవరికన్నా ఏదైనా ఇంపార్టెంట్ అవసరమైతే గబగబా పాస్టర్ గారు పులిపీటి దిగేసి అది చెప్పేసి అప్పుడు మళ్ళీ ఎక్కాల. కానీ అది దేవుని యొక్క వాక్యము ఫ్లో అవుతూ ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు నిలబెట్టుకుని మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇది ధర్మమా? ఇది దేవునికిచ్చే వెయిట? గమనించండి. పైకి భక్తి గలవారమని చెప్పి
దాని యొక్క శక్తిని ఆశ్రయించకపోతే, పైకి భక్తి ఎలాగైతే ఉందో లోపల భక్తి కూడా అలాగే ఉండాలి. లోపల ఉన్నటువంటి భక్తి పైకి రావాలి. లోపల భక్తి లేనితనాన్ని బయటికి చూపించే ప్రయత్నం చేస్తే అదే వేషధారణ, అదే ముసుగు, భక్తి ముసుగు. కాబట్టి దేవాలయాన్ని, మానవత్వాన్ని విడిచినటువంటి దేవాలయాలు. మూడవదిగా విడిచిపోలేని అపారమైన ప్రేమ. ప్రియమైన దేవుని వారలను గమనించండి, విడిచిపోలేని అపారమైన ప్రేమ. ఇక్కడ చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథములో 20వ అధ్యాయములో 38వ వచనం చదువుదాం. 37వ వచనం. వారందరూ చాలా ఏడ్చిరి, ఇక మీదట నా ముఖము చూడరని వారు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి ముద్దు పెట్టుకొని. చాలండి అంటే గమనించండి, విడిచిపోలేని అపారమైన ప్రేమ, విడిచిపోలేని అపారమైన ప్రేమ. పౌలు మిల్లతులో ఉన్నాడు. ఎఫెసు పెద్దలు తెలుసుకున్నారు. ఎఫెసు నుంచి మిల్లెత్తుకి 30 మైళ్ళు దూరము. వాళ్ళు వచ్చారు పౌలు దగ్గరికి. వచ్చిన వాళ్ళతో పౌలు అన్నీ చెప్తూ ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, మీ మధ్యలోనికి ఘోరమైన తోడిళ్ళు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి, దేవునికి కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నాను, జాగ్రత్తగా ఉండండి, 3 సంవత్సరాలు ప్రతి ఇంటింటా తిరిగి మానక బుద్ధి చెప్పాను, ఇదిగో వాక్యాన్ని దేవుణ్ణి విడిచిపెట్టకండి, ప్రార్థనాపరులుగా బ్రతకండి అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటలో చెప్తూ ఒక మాట అన్నాడు, నేను మరలా నా ముఖము మీకు చూపించబడడం జరగదేమో, ఇదే ఆఖరుసారి. ఏమంటే వాళ్ళందరూ మెడ మీద పడి బహుగా ఏడుస్తున్నారండి. ఏమండి, ఒక దైవజనుణ్ణి ఒక సంఘము ఎలా ప్రేమించాలి అంటే ఎలా ప్రేమించాలి? యథార్థమైన ప్రేమ 2 వైపులా ఉండాలి. దైవ జనకత్వానికి ఉండాలా, దైవ జనాంగానికి ఉండాలా, ఇద్దరికీ ఉండాలా. 2 వైపులా సమపాళల్లో లోపము లేనటువంటి ప్రేమ ఉండాలా. చూడండి, ఈనాటి సువార్తల పాఠ్యభాగంలో పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 23వ అధ్యాయంలో ఒక చక్కటి మాట రాస్తూ ఉంటాడు. 37వ వచనంలో, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును ఉండుదానా, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను తన రెక్కల కింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకోవాలనుంటిని కానీ వల్లకపోతిరి. దేవుడు చాలాసార్లు నిన్ను మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు చాలాసార్లు నిన్ను ఆదరించడానికి ఆయన చూస్తాడు. చాలాసార్లు నీకున్న కష్టాలను తీర్చడానికి చూస్తాడు. చాలాసార్లు నీకున్న సమస్యలను తొలగించడానికి చూస్తూ ఉంటాడు. అందుకనే ఆ కారణం చేతనే ఆయన నిన్ను పిలుస్తూ ఉంటాడు. కానీ కొన్ని మారులు పిలుపుని నీవు విడిచిపెడతావు. ఎందుకో తెలుసా? ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి మానవత్వపు విలువలు సన్నగిల్లిపోతూ ఉన్నాయి. రెండవది, మానవాలయమే దేవుని ఆలయం అనే విషయాన్ని మనిషి మర్చిపోతూ ఉన్నాడు. కొరింథీ సంఘానికి మొదటి ఉత్తరములో 3వ అధ్యాయములో 16వ వచనములో రాస్తాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ప్రియమైన దేవుని వారలారా, గమనించండి, మనం ఏమై ఉన్నామో? దేవుని ఆలయమై ఉన్నాము. అంటే మనము గుడిలోనికి వెళ్ళినప్పుడే ఆలయం కాదండి. మనం ఎక్కడున్నా సరే మనలో ఏముంది? ఆయన స్వరూపము, ఆయన స్వభావము ఉన్నది. ఆయన స్వరూప స్వభావాలను సంతరించుకున్నటువంటి మనలో
ఏముండాలా? ఆయనలో ఉన్నటువంటి అపారమైన ప్రేమ మనలోని కూడా ఉండాలా, మనలోని కూడా ఉండాలా. మనలో ప్రేమలు సన్నగిల్లిపోయినా, ధర్మము సన్నగిల్లిపోయినా, అనగా మానవత్వపు విలువలు, న్యాయము, ధర్మము, నీతి, ఇలాంటి మొరాలిటీస్ సన్నగిల్లిపోయినా దేవుని యొక్క ప్రేమను మనము కాలరాసినట్టే ప్రియమైన దేవుని వర్లరా. కాబట్టి దేవాలయాన్ని దేవుడు ఎందుకు ఆయన విడిచిపెడతా ఉన్నాడు అంటే, దేవాలయంలో ట్రెడిషన్ ఎక్కువైపోయింది కానీ, ఆచారం ఎక్కువైపోయింది కానీ ఆత్మీయత తక్కువైపోయింది. రెండవదిగా మానవత్వపు విలువలు నశించిపోతూ ఉన్నవి. మూడవదిగా కొరవడినటువంటి ప్రేమ. మరి దేవాలయంలో ప్రేమ సామ్రాజ్యాన్ని నిర్మించగలవా? దేవుని ప్రేమను అనేక మందికి అందించగలవా? దేవుని ప్రేమలో నీవు జీవించగలవా? ఆ విధముగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు తన సహాయము నడిపింపు మీకు దయచేయనుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు, మీ తలంపులకు కావలి కాయనుగాక. ఆమేన్.